జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. గోచార వశాత్తు అష్టమ స్థానంలోని శని భగవానుడు సంచారం. అష్టమ శని. మరోవైపు దేవగురు బృహస్పతి రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి గురువులం. వీటిని గనక చూసుకున్నట్లయితే అష్టమ శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడప్పుడు దైనందిన జీవితంలో పట్టుదల కృషి చేత ఏదో సాధించాలన్నటువంటి తపనతో మీరు ఉంటారు. మీ కుటుంబం మీదో మీ గర్భవాసాన జనించిన సంతతి మీదో వచ్చినటువంటి అపోహలు అపార్థాలు తొలగిపోతాయి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి మళ్ళీ కంకణబద్దులయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతకాలంగా పరిస్థితులు బాగాలేవు. దేశ కాలమాన పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఆర్థికంగా ఆరోగ్యంగా సమస్యల వలయంలో ఉన్నటువంటి మీకు భగవద్ అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండి అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి ప్రయోజనాలు పరిస్థితులు తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశం ఉంది. జీవితంలో మనం బాగున్నప్పుడు ఎంతోమందికి మనం మేలు చేసాం. దైవం మానుష రూపేణ అంటూ మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఒక వ్యక్తి రూపంలో వచ్చి మనకు సహాయం చేశాడు అనేటువంటి విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మంచి మనసు చేత మీరు బాగున్నప్పుడు మీరు చేసినటువంటి సహాయం ఈరోజు అక్కడికి వస్తుంది. ఎప్పుడో మీ వల్ల లాభం పొందినటువంటి ఓ వ్యక్తి మీరు ఇబ్బందులు సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో తాను మీకు అండగా నిలబడటం ఆశ్చర్యానికి కారణమైనప్పటికీ కూడా దైవం మానుష రూపేణ అన్నటువంటి మాటకి ఇదే అర్థమేమో అనిపిస్తుంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతి గురించి మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఏమాత్రం ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయటమో ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటమో అది ఇబ్బందులకు కారణమై తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సుదీర్ఘకాలంగా కొంతమంది శత్రు సంబంధమైనటువంటి వర్గం శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలన్నటువంటి మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. వాళ్ళ మీద ఆధిపత్యాన్ని ఖచ్చితంగా చెలాయించగలుగుతారు. వాళ్లకు బుద్ధి చెప్పగలిగినటువంటి అవకాశం మీ దాకా వస్తుంది. ఇది కొండంత ధైర్యానికి కారణమయ్యేటువంటి అంశం. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా మరొక్కసారి వాటన్నిటినీ క్రమబద్ధం చేసుకుని జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశయం దిశగా మీరు దూసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, మీ గతానికి సంబంధించినటువంటి పాత మిత్రులు మీ జీవితంలో జరిగే మంచిని చూసి ఓర్వలేక మిమ్మల్ని విమర్శించేటువంటి తత్వంతో ఉంటారు. మీకు వచ్చేటువంటి మంచి పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీకు వచ్చే మంచి అవకాశాలని గండి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ భగవంతుడు కాలం మీ వైపుగా ఉన్నట్టుగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కాలం భగవంతుడు మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్నిచ్చి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను గనక అభ్యసిస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి
యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉండబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవరక్షని మెళ్ళో ధరించండి. ఈ తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి బయటపడమే కాదు, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనబడుతోంది. ప్రత్యేకించి ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి పండుగల్లో భద్రకాళి స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించండి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదివిన, లలితా అమ్మవారిని పారాయణ చేస్తూ ఉన్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.